ఈ తెలంగాణలోనే అతిపెద్ద కాళీమాత విగ్రహం చూసారా? ఈ నవరాత్రుల్లో అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలి అంటే వచ్చేసేయండి కొత్తగూడెం శ్రీ పాతాల త్రికోణ మహాసుందరి దేవాలయం. చందీపాలో ఉన్న శ్రీ మరకత శివలింగం గురించి తెలిసింది, చాలా మంది విజిట్ కూడా అవుతున్నారు. నేను చూపిస్తున్న వేలో రైట్ సైడ్ వెళ్తే మరకత శివలింగం, స్ట్రైట్ గా 10 minutes డ్రైవ్ చేస్తే కొత్తగూడెం అనే విలేజ్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ శ్రీ పాతాల త్రికోణ మహాసుందరి అమ్మవారి దేవాలయం ఉంటుంది. నెక్స్ట్ దాక్షాయణి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పాతాల త్రికోణ మహాసుందరి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారు పాతాళంలో స్వయంభూగా వెలిసారు. అండ్ ఇక్కడ ఉండేది కాళీమాత అయినా అలా భయంకర రూపంలో కాకుండా శాంతంగా ఉంటారు. అండ్ ఇక్కడ ఎలాంటి బలులు అవ్వవు అన్నమాట. పాతాళ త్రికోణం అని ఎందుకు పేరు అంటే అమ్మవారు భూమి కింద వెలిసారు, అక్కడే పూజలు అందుకుంటారు. అలాగే పైన 20 అడుగుల కాళీమాత విగ్రహం ద్విముఖంగా ఉంటుంది. నవరాత్రులలో 9 రోజులు హోమాలు జరుగుతాయి. భక్తులకి అన్నప్రసాదం కూడా నిర్వహిస్తారు. గూగుల్ మ్యాప్ డిస్క్రిప్షన్ లో పెడతాను. జై మా కాళీ.